మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుండగా మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. శాంతినగర్లోని తన నివాసం నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని విమర్శించారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మున్సిపల్ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే నేను రానని చెప్తే మా పోలీసులు నమ్ముతాను. నేను రానని నేను నిన్న కూడా చెప్పిన నీకు రానని చెప్పి నువ్వు అన్నా మాట్లాడితే నిర్మల్ కలెక్టర్ కూడా చెప్పిన జాన్సన్ పోలీసులు పొద్దున వచ్చిన నేను హైదరాబాద్ పోతాను అనుకున్నాను. చెకప్ ఉందా అందుకే 1 వీక్ లేట్ అయింది. నేను మా ఛాన్సల్తో మాట్లాడిస్తానే నీకు అట్టలేదు పోయేదే ఉంటే నాకు ఈరోజు ఏం లేదని చెప్తున్నాను. వాళ్ళకి హైకమాండ్ నుంచి మరి ఇట్లా మమ్మల్ని ఎన్ని రోజులు అడ్డుకుంటారు? ప్రజలు కౌన్సిలర్ని ఓటేసి గెలిపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిలర్ గెలిచారు. వాడు ఎక్కడ వాళ్ళ ఇష్టం ఉన్నా కానీ వాళ్ళ ఓట్లు వేసుకుంటారు. పార్టీ మరి ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ కట్టుబడి పనిచేస్తారు. దీనికి నిన్న పెద్ద ఎత్తున మరి అక్కడ లాఠీ చార్జ్ చేయడం పోలీసులు చూసినాం. మా జాన్సన్ నాయక్ అక్కడ ఖానాపూర్ ఇన్ఛార్జ్ కూడా కింద పడిపోయాడు. అంటే ఇలా పోలీసుల జులుము కూడా ఏమైంది, ఎట్లన్నా చేసి బీఆర్ఎస్ పార్టీని గెలవనీయద్దు, బీఆర్ఎస్ పార్టీని ప్రజల మనసుల నుంచి గుండెల నుంచి తీసేయాలనుకుంటారు. అది రేవంత్ రెడ్డితో కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కాదు, రేవంత్ రెడ్డి బాబు వచ్చిన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది నీ బాబు తరం నీ తండ్రి తరం కూడా కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఇలా చెంప పెట్టినట్టు మూడు ఉండే రాష్ట్రంలో వీళ్ళు ఏమైంది, నీ అధికార దాహంతో అప్పుడు ఎన్నిక అయిన తర్వాత ఇబ్రహీంపట్నంని కోర్టు ద్వారా అప్పించారు. కేతనపల్లిని మంత్రి వివేకుడు అని చెప్పి ఎట్టి పరిస్థితిలో నా ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీ గెలవద్దని చెప్పి మాకు మెజారిటీ స్పష్టంగా ఉన్న 22 సీట్లలో సిపిఐ 4 బీఆర్ఎస్ 10 క్లియర్గా ఉన్నది. ఆపినాం. ఏమైంది, 2-2 నిన్న మీరే ఆబ్సెంట్ ఉండవలసిన పరిస్థితి వచ్చింది. మీటింగ్కు రాలేనటువంటి ముఖం చాటేసుకున్నారు, సిగ్గుతో తల వంచుకున్నారు. సరిపోలేదా? ఇదుగురికే ప్రజాస్వామ్యం ముందర రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగేటప్పుడు మీరు కొంత అధికార దాహంతో మీరు పోలీసులను పెట్టు ఇంకేదో పెట్టి లాఠీ చార్జ్ పెట్టించి భయభ్రాంతులు చేసిచ్చి ఎన్నికలకు పార్టిసిపేట్ చేయకుండా ప్రజలను ఆపాలా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులు ఆపాలని చెప్తే అది ఎన్నటికీ సాధ్యం కాదు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఎప్పటికైనా రాజ్యాంగబద్ధంగా కొట్టేటటువంటి రాజకీయ పార్టీలకే మనుగడ ఉంటుంది తప్ప మీరేదో అధికారం వచ్చిందని చెప్పి అధికార దహంతో ఇలా నడిపిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లా మీరు ఇంకా 3 ఏళ్ళు ఉండొచ్చు, మీరు 2.5 సంవత్సరాలు ఉంటారు. 2.5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? అప్పుడు ప్రజాక్షేత్రంలోనే మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వం ఈ జనాలంతా మాట్లాడుతున్నారు. 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ మీరు ఉండలేరు. తర్వాత ప్రజాక్షేత్రంలో మీకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజలు బుద్ధి చెప్తారు.